ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటారు త్యాగరాజస్వామి. సంగీతం ఒక మహాసముద్రం. ఆ సముద్రాన్ని ఔపోసన పట్టిన మహానుభావులు ఎందరో. సంగీత త్రిమూర్తులైన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రులే కాక అన్నమయ్య, రామదాసు మొదలైన వాగ్గేయకారులు మనకందించిన కీర్తనలపై ఎంతో కృషి చేసి సంగీత విద్యలో ఆరితేరిన ప్రముఖులు ఎందరో ఉన్నారు. దొరకునా ఇటువంటి సేవని భావిస్తూ సంగీత సరస్వతి సేవలో జీవిత పరమార్థాన్ని తెలుసుకున్న మహానుభావులను పరిచయం చేసే కార్యక్రమమే ఎందరో మహానుభావులు. కర్ణాటక సంగీతానికి అనువుగా పాశ్చాత్య వాద్య పరికరమైన మాండలిన్ను తన చిన్ననాటి నుండే పలికించి సంగీతజ్ఞుల మన్ననలు అందుకోవడమే కాక మాండలిన్ను తన ఇంటి పేరుగా మార్చుకున్న ప్రముఖ విద్వాంసులు పద్మశ్రీ మాండలిన్ శ్రీనివాస్ గారి అనుభవాలను నేటి ఎందరో మహానుభావులు కార్యక్రమంలో తెలుసుకుందాం. నా మొదటి గురువు గారు వచ్చి మా నాన్నగారు యు సత్యనారాయణ గారు. వారే నాకు ఫస్ట్ మాండలిన్ నేర్పించారు. ఆ తర్వాత మా నాన్నగారు గురువు గారైన శ్రీ సుబ్బరాజు గారి దగ్గరికి నన్ను తీసుకెళ్లారు. వారు సుబ్బరాజు గారు వచ్చి చెంబై వైద్యనాథ భాగవతర్ గారు శిష్యులు. వారు పాడేవారు, నేను అలాగే వాయించడం మొదలెట్టేవాడిని. తర్వాత మూడో గురువు గారు వచ్చి ఎస్ వాసురావు గారని మ్యూజిక్ డైరెక్టర్. సో నాకు మొత్తం ముగ్గురు గురువులు. మా అమ్మగారు వచ్చి యు కాంతం గారు, నాన్నగారు యు సత్యనారాయణ. నాకు మా నాన్నగారికి వచ్చి నేను బాగా చదువుకోవాలన్నదే ఆయనకి ఆశ. కానీ నాకు ఏంటో మా నాన్నగారు వచ్చి మ్యాండలిన్, గిటార్ అన్ని ఇన్స్ట్రుమెంట్లు నేర్పేవారు. సో ఆయన మ్యాండలిన్ నేర్పడం చూసేటప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ చూడగానే నాకు ఆ వయసులో మ్యూజిక్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఏంటో ఆ అట్రాక్షన్ మ్యాండలిన్లో ఆ సౌండ్ అవ్వచ్చు, సైజు కూడా కావచ్చు, చూడగానే చాలా ఆకర్షణ శక్తిగా కనిపించింది. సో అది మ్యూజిక్గా నేర్చుకుంటే అది నేర్చుకోవాలన్న ఒక పట్టుదల కలిగి మనం వచ్చి ఈ స్థితికి మనం ఒక ప్రొఫెషనల్లో కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నామంటే దానికి మూలకారకులు వచ్చి తల్లిదండ్రులండి. తల్లిదండ్రులు ఇచ్చిన ధైర్యం వల్లే పిల్లలు వచ్చి ధైర్యంగా. ఇప్పుడు నాకు మ్యూజిక్లో అంత ఇంట్రెస్ట్ వచ్చింది. మా ఇద్దరు వచ్చి మ్యూజికల్ ఎందుకులే అలా చదువుకుంటే అలా ఉంటే నేను ధైర్యంగా తీసుకోలేను. సో మొదట్లో నేను చదువుకోవాలని ఆశపడ్డాను నాన్నగారు. తర్వాత మ్యూజికల్ ఇంట్రెస్ట్ అనగానే సరే పర్వాలేదు మ్యూజికల్ కంటిన్యూ అలా ఇద్దరు కూడా అంత బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. ఇవాళ నేను ఇలాగా ఉన్నానంటే దానికి మూలకారకులు మా తల్లిదండ్రులండి. తర్వాత గురువు గారు ఆశీస్సులు, తర్వాత భగవంతుడు యొక్క అనుగ్రహం. ఒక ఫుల్ ఫ్లెజ్డ్కి వచ్చారంటే మా గురువుగారు సుబ్బరాజు గారు వారి ఫ్రెండ్ దీక్షితులు గారని వారు, నేను మా గురువుగారి దగ్గర నేర్చుకోవడం చూసి, బాబు నువ్వు వాయిస్తావు, మా గుడివాడలో త్యాగరాజస్వామి ఫెస్టివల్ వాయిస్తామన్నారండి. వారే నాకు ఫస్ట్ గుడివాడ త్యాగరాజస్వామి ఫెస్టివల్ అవకాశం ఇచ్చారు. నాకు వచ్చి ఒక 9 years అలాగా.
అందరూ అనుకున్నారు ఏదో చిన్న అబ్బాయి వాయిస్తున్నాడు, ఏదో ఒక తెలియని ఇన్స్ట్రుమెంట్ ఏదో వాయిస్తాడని. కానీ ప్రారంభించేటప్పుడు చాలా తక్కువ మందే ఉన్నారు. కాన్సెప్ట్ అవ్వేటప్పటికి చాలామంది జనం ఫుల్గా, సో అటువంటి రెస్పాన్స్ వచ్చింది. కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ వచ్చి మ్యాండలిన్ వాయించడం నేనే ఫస్ట్ టైం అండి. అది వచ్చి అంతకుముందు మ్యాండలిన్ ఉంది, ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఉంది, కానీ ఎవరు క్లాసికల్ మ్యూజిక్, కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ట్రై చేయలేదు, నేనే ఫస్ట్. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ వచ్చి ఉస్తాద్ సజ్జాద్ హుస్సేన్ ఖాన్ అని ఆయనే వాయించేవారు. ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. కానీ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ మ్యాండలిన్ వాయించడం మొదలెట్టింది నేనే. మొదట్లో చాలామంది మహా విద్వాంసులు ఏంటి, చాలామంది క్రిటిక్స్ అందరూ అనుకునేవారు దీంట్లో ఇది వచ్చి మన క్లాసికల్ మ్యూజిక్కి సూట్ అవుతుందా అన్నది. ఎందుకంటే అంతకుముందు ఎవరు వినలేదు కదా వాయించి. సో వాళ్ళందరూ చెప్పారు దీనికి మన ఇండియాలో లేని ఇన్స్ట్రుమెంట్లా ఏంటి, దానికి షిఫ్ట్ అయిపోవాలా అని కూడా నాకు ఒక మీద చెప్పేవారు. కానీ నాకేముంటుంది దీంట్లో ఒక ప్యాషన్, మ్యాండలిన్నే వాయించాలన్న. సో మొదట్లో నాకు చాలా తోడి ఇలాంటి రాగాలు వాయించడం కష్టం వచ్చింది. తర్వాత రాజరత్నం పిల్లయ్య గారు నాదస్వరం ఆయన తోడి అంతా అలా విని ఆ తర్వాత కొంచెంగా డెవలప్ చేయటం. ఇంతకుముందు వేరే ఇన్స్ట్రుమెంట్ అయితే నాకు ఇలా వాయించాలి అలా వాయించాలని చెప్పడానికి బోల ముందే టెక్నిక్ చెప్పాలనుకున్నారు. మ్యాండలిన్లో నాకు ఎవరు లేకపోవటం నేనే అన్నీ కొంచెం డెవలప్ చేసి ఇప్పుడు నా శిష్యులకు బాగా ఈజీ. ఇప్పుడు ఎలా వాయించాలని వాళ్ళకి వాయించి నేర్చుకోడానికి. ఏదైనా మ్యాండలిన్ దీనికి వచ్చి ఏ లిమిటేషన్స్ లేదండి. మనం ఏదైనా ఏదైనా మనం వీ కెన్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎవరైతే వాయిస్తున్నారో వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండాలి తప్ప మ్యాండలిన్కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదండి. ఏదైనా మన ఇష్టం, దాంట్లో అంత స్కోప్ ఉంది. నేను వచ్చి పుల్లింగ్ స్టైల్ వాడతాను, ఇలాగా స్లైడింగ్ స్టైల్ రెండు వాడతాను. సో వైలిన్ లాగాను వీణా సితార్ లాగా రెండు టెక్నిక్స్ ఒకలా వాడతాను. అదొక అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ అంటే అది వచ్చి ఇన్స్ట్రుమెంట్ది కాదు, ఎవరు వాయిస్తున్నారో వాళ్ళు అక్కడ ఇదండి. సో వాళ్ళకి ఏ కెపాసిటీ ఉంటే ఏదైనా వాయించండి అంతే అండి. 1990లో వచ్చి నవంబర్ 14th చిల్డ్రన్స్ డేకి రాజీవ్ గాంధీ గారు వాయించమని తీన్మూర్తి భవన్ దాంట్లో వాయించమన్నారు. దాంట్లో వచ్చి ఆ కాన్సర్ట్కి వచ్చి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ గారు చంద్రశేఖర్ గారు, ప్రెసిడెంట్ గారు ఆర్ వెంకటరామన్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు శంకర్ శర్మ గారు, రాజీవ్ గాంధీజీ, సోనియాజీ, అలా ఎంతో వివిఐపీస్ అందరు ఉన్నారు. దాంట్లో అప్పుడు వచ్చి 1.5 hour లైవ్ టెలికాస్ట్ త్రూ అవుట్ ఇండియా అండి. సో ఆ కాన్సర్ట్ ఉన్నది మన మ్యూజికల్ కెరీర్లో చాలా మర్చిపోయినటువంటి ఒక కాన్సర్ట్. అలాగే అదే 1990లోనే లండన్లో కాన్సర్ట్ వాయిస్తున్నాను. కాన్సర్ట్ ప్రారంభించబోతున్నాం. అప్పుడు ఆర్గనైజర్ హడావుడిగా వచ్చేసి నీకు తెలుసా నీ కచేరీకి ఎవరు వస్తున్నారు ఇవాళ అన్నారు. ఎవరంటే బీటిల్స్ జార్జ్ హార్సన్ మీ కచేరీ అటెండ్ చేస్తున్నారు అన్నారు. నాకు అంత చాలా ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే జార్జ్ హార్సన్ కాన్సర్ట్ రావటం అనేది పెద్ద సూపర్ స్టార్స్ కదా. ఆయన కాన్సర్ట్కి వచ్చి ఇంటర్వెల్లో కూడా వచ్చి మాట్లాడి తర్వాత కాన్సర్ట్ అయిపోయాగానే డయస్కి వచ్చి ఎలా ట్యూన్ చేస్తున్నావు ఏంటి, చాలా సంతోషం, నేను పండిట్ రవిశంకర్ గారు చెప్పి నీ కచేరీ వినడానికి వచ్చాను, చాలా సంతోషం, మీ ఎక్స్ట్రా హ్యాపీ అని చెప్పి అలా అది కూడా మర్చిపోయినటువంటి సంఘటన. నేను సంగమం అని ఒక పీస్ కంపోజ్ చేశాను, సృజన అని ఒక పీస్ కంపోజ్ చేశాను, మాయా అని ఒక శక్తి గ్రూపులో ఫస్ట్ పీస్ ఒకటి చాలా కాంపోజిషన్ చేశాను. తర్వాత సంజనిత అని ఒక ఆల్బమ్ వచ్చింది 2 సంవత్సరాల క్రితం. దాంట్లో ఫుల్ కాంపోజిషన్స్ నాయి. దాంట్లో అందరూ వాయించారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు, జాన్ మెక్లాఫ్లన్ గారు, జాకీర్ గారు, తర్వాత వినాయక్ రామ్ గారు, శివమణి గారు, అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ దాంట్లో వాయించారు. కీర్తన స్టైల్లో చేయలేదండి, ఎందుకంటే కీర్తనలాగా మహాత్ములు త్యాగరాజ స్వామి వారు అంటే అన్నమయ్య గారు, దీక్షితులు వారు, శ్యామశాస్త్రి వారు, ఆ పక్కకి మనం వెళ్ళాం. నేను వచ్చి కాంపోజిషన్స్ అంటే నోట్స్ లాగా ఆ స్టైల్ని చేశాను. తిల్లానల్లాగా
ఈ వర్ణాలలాగా కీర్తనలాగా ఆ సబ్జెక్ట్ని టచ్ చేయలేదు. నాకు ఫస్ట్ అవార్డు టైటిల్ ఇచ్చింది పాలకొల్లో మ్యాండోలిన్ సామ్రాట్ అని ఇచ్చారండి. ఆ తర్వాత కృష్ణ గానసభ వారు వచ్చి 1985లో ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ అని చెప్పి సంగీత చూడమని అవార్డు ఇచ్చారు. ఐ వాస్ యంగెస్ట్ వన్. తర్వాత తమిళనాడు గవర్నమెంట్ 84లో ఎంజిఆర్ గారు వచ్చి తమిళనాడు ఆస్థాన విద్వాన్ తమిళ అరస కలెక్టర్ అని ఇచ్చారు. తర్వాత 1990లో 90లో వచ్చి తమిళనాడు గవర్నమెంట్ కలైమామని ఇచ్చిందండి. తర్వాత పిల్లయారపట్టి కోవిల ఆస్థాన విద్వాన్, కాళహస్తి కోవిల ఆస్థాన విద్వాన్, కాంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాన్, తర్వాత శృంగేరి పీఠం ఆస్థాన విద్వాన్. సో అలాగా తర్వాత ఇండియన్ గవర్నమెంట్ పద్మశ్రీ 1998లో నాకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. తర్వాత రీసెంట్గా సెప్టెంబర్ 28వ తారీఖుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారి ద్వారా సంగీత నాటక అకాడమీ పురస్కార్ అవార్డు వచ్చింది. దేనికైనా హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్స్ట్రుమెంట్లు అయినా సరే, వాకల్ అయినా సరే, ఏదైనా అంత ఈజీగా వచ్చే సమాచారం కదండి. కానీ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని ముందు పాట నేర్చుకున్న తర్వాతే నేర్చుకోవాలని అదంతా లేదండి. ఎవరైనా వాకల్ కావాలంటే డైరెక్ట్గా వాకల్ నేర్చుకోవచ్చు, లేదంటే ఇన్స్ట్రుమెంట్ లేదు డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవచ్చు. నా దగ్గర చాలామంది అలా డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంటే నేర్చుకుంటున్నారు. సో వాళ్ళ స్వయం కృషి అండి, వాళ్ళ హార్డ్ వర్క్ అంతే. ఎస్పెషల్గా ఒక ఇన్స్ట్రుమెంటలిస్ట్ వాయిస్తున్నారంటే, ఇప్పుడు ఎందరో మహానుభావులు వాయిస్తున్నారంటే ఆ వర్డ్స్, ఆ ఫీలింగ్ తెలియాలి నేను వాళ్ళకి. ఆ సాహిత్యం, ఆ భావంతో వాయించాలండి. మనం మనల్ని మరిచి మనం వాయిస్తే అది తప్పకుండా జనాలకు పోయి రీచ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. భావం, సాహిత్యం, సంగీతం, ఈ మూడు లేనిదే అసలు ఏమి లేదండి. మ్యాండోలిన్ అనేది ఒరిజినల్గా అది వచ్చి ఇటాలియన్ ఇన్స్ట్రుమెంట్ అండి. అది వచ్చి అకోస్టిక్ మ్యాండోలిన్. దానికి 8 స్ట్రింగ్స్ ఉంటాయి. 8 స్ట్రింగ్స్ అంటే 4 జతలు, 4 pairs. మన క్లాసికల్ మ్యూజిక్ వాయించాలంటే డబుల్ స్ట్రింగ్స్తో వాయించక్కర్లేదు, ఎందుకంటే గమకాలు మనకి ఎక్కువ కదా. సో డబుల్ స్ట్రింగ్స్తో వాయిస్తే కట్ నోట్స్ వస్తాయి. అందుకని నేను 8 స్ట్రింగ్స్ నుంచి 3 స్ట్రింగ్స్ తీసేసి 5 సింగిల్ స్ట్రింగ్స్తో వాయిస్తున్నాను. అది కూడా కాకుండా మొదట్లో నేను స్టార్ట్ చేసింది అకోస్టిక్ మ్యాండోలిన్. తర్వాత ఎలక్ట్రిక్ మ్యాండోలిన్కి షిఫ్ట్ అయ్యాను, ఎందుకంటే ఎలక్ట్రిక్ మ్యాండోలిన్లో సస్టైన్ నోట్స్ ఎక్కువ ఉంటాయి. మనకి సస్టైన్ నోట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎందుకు అకోస్టిక్ మ్యాండోలిన్లో సస్టైన్ ఎక్కువ ఉండదు. సో అందుకే నేను అకోస్టిక్ మ్యాండోలిన్ నుంచి ఎలక్ట్రిక్ మ్యాండోలిన్కి షిఫ్ట్ అయిపోయాను. నేను శ్రీనివాసన్ మాట్లాడుతున్నానంటే ఎవరికి తెలియదండి. మ్యాండోలిన్ శ్రీనివాస్ అంటేనే ఆ ఇన్స్ట్రుమెంట్ వల్ల నాకు పేరు. సో మ్యాండోలిన్కి ఎంతో రుణపడి ఉన్నాను నేను. ఆ ఇన్స్ట్రుమెంట్ లేకపోతే అసలు నా ఊరి పేరే లేదు. నా పెద్ద ఆశ, జీవితంలో పెద్ద కోరిక ఏంటంటే, అందుకే కొన్ని సంవత్సరాల క్రితం శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ మ్యూజిక్ అని ప్రారంభించాను మెడ్రాస్లో. అది పెద్ద ప్రాజెక్ట్, ఒక మంచి ప్లేస్లో, పెద్ద బిల్డింగ్లో. చాలామంది మ్యాండోలిన్కే కాదు, ఎవరు ఏ ఇన్స్ట్రుమెంట్ అనేది నేర్చుకోవచ్చు. డిఫరెంట్ వైలిన్ నేర్చుకోవాలంటే దానికి వైలిన్ టీచర్ అలా అపాయింట్మెంట్ చేసి మన చాలామందికి అలాగా మన
మన ఇండియన్ ఆర్ట్స్ అలాగా స్ప్రెడ్ చేయాలని ఒక ఆశ అది మ్యాండలిన్ మూలంగా బాగా జరగాలని ఒక తపన. భగవంతుడి దయ వల్ల చిన్న వయసు నుంచే నాకు పెద్ద భాగ్యం అదృష్టం ఏమిటంటే చిన్న వయసులోనే నాకు పెద్ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులతో వాయించే ఒక భాగ్యం నాకు కలిగింది. నాకు ఫస్ట్ పెద్ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు వాయించింది తంజావూరు ఉపేంద్రన్ గారు, తర్వాత వలంగెమ్మన్ షణ్ముఖ సుందరం గారు, టిహెచ్ వినాయకరామ్ గారు, కంజిర హరిశంకర్ గారు, సిక్కిలి భాస్కరన్ గారు, తర్వాత ఉమయాపురం శివరామన్ గారు, పాలక్కాడ్ రఘు గారు, డాక్టర్ టీకే మూర్తి గారు, తర్వాత వేలూరు రాంభద్రన్ గారు, గురువాయూరు దొరయ్య గారు. సో ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో శ్రీకృష్ణరాజారావు, ఆ తర్వాత శ్రీకృష్ణరాజారావు తిరువారు భక్తవచలు. తర్వాత వచ్చి నేను లండన్ వెళ్ళేటప్పుడు జాకిరి గారితో వాయించే అవకాశం, ఫస్ట్ జాకిరి గారితో కృష్ణ గణసభలో వాయించాను. అటువంటి పెద్ద మహానుభావులతో వాయించే ఒక భాగ్యం నాకు దొరికిందంటే భగవంతుడి అనుగ్రహం. తర్వాత అల్లా రక్కా గారితో లండన్లో 10 నిమిషాలు బీబీసీ కోసం స్పెషల్గా వాయించుకున్నారు. అదొక ఎదురు చూడండి. అలాగే నేను వచ్చి పండిట్ యశరాజ్ గారితో వాయించాను, పండిట్ శివకుమార్ శర్మ గారితో వాయించాను, పండిట్ హరిప్రసాద్ సౌరేసాయి గారితో వాయించాను, తర్వాత ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ గారితో వాయించాను, తర్వాత పండిట్ రాజన్ మిశ్రా వారితో కూడా వాయించాను. సో తర్వాత డాక్టర్ రమణి గారితో కూడా వాయించాను. రీసెంట్గా నేను అరుణ సాయిరామ్ గారు జుగల్బందీ. సో తర్వాత నేను హరిహరన్ గారు గజల్ బందీని, నేను శంకర మహాదేవన్ గారు వరల్డ్ మ్యూజిక్. అంటే నాకు ఫ్యూజన్ అని పిలిస్తే చాలామంది ఫ్యూషన్ తప్పుగా పిలుస్తారు. ఫ్యూషన్ అనుకుంటే వరల్డ్ మ్యూజిక్ అంటే బాగుంటుంది. సో అలాగే అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో తర్వాత జాన్ మెక్లాఫ్లన్ గారు, తర్వాత మైకెల్ నైమెన్, మైకెల్ బ్రూక్, నైజల్ కెనడీ, నానా వేస్కాలించిన. సో ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళతో వాయించే అవకాశం నాకు కలిగినందుకు నేను భగవంతుడికి ఎప్పుడు నేను కృతజ్ఞతలు చెప్పుకునే ఉంటాను. చాలామంది ఇప్పుడు శిష్యులు నా దగ్గర నేర్చుకున్నారు, వాళ్ళు ఇప్పుడు ఒక కాన్సర్ట్ కూడా ఇస్తున్నారు. నా ఆశ బాగా మ్యాండలిన్ బాగా పాపులరైజ్ చేయాలి. ప్రపంచం అంతటా మన ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ బాగా తెలియాలి. ఎందుకంటే మన ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ 2 స్టైల్స్ ఉన్నాయి. ఒకటి కర్ణాటిక్ క్లాసికల్, ఇంకొకటి హిందుస్థానీ క్లాసికల్. 2 స్టైల్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టైల్స్ అండి. సో మన ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ వచ్చి ప్రపంచం అంతా మనం స్ప్రెడ్ చేయాలి. అంత గొప్ప మన ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లో ఉన్న గొప్పతనం. నేను వచ్చి ఈ రోజున ప్రతి వరల్డ్ మ్యూజిషియన్స్తో ఏదో కొంచెం మేనేజ్ అవుతున్నానంటే, వాళ్ళతో వర్క్ చేస్తున్నానంటే దానికి కారణం
నాకు వచ్చే కర్ణాటిక్ క్లాసికల్ బేసిక్. సో మన కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటే అది ఎలా చాలా హెల్ప్ చేస్తుంది. ఎటువంటి క్రియేటివిటీ స్టఫ్ కానీ అది వచ్చి అంత బేసిక్గా ఉంటుంది, అంత ఫౌండేషన్గా ఉంటుంది. ఒకటి చాలా సంతోషం అండి, మన ఎస్విబిసి వచ్చి మన మన కల్చర్, మన క్లాసికల్ మ్యూజిక్ డైలీ అలా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలాగే మన ఇండియాలో ఎన్నో శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి. కొంచెం కొంచెం టైం క్లాసికల్ మ్యూజిక్ అలాగా కొంచెం పెడితే మన జనంలోంచి మన క్లాసికల్ మ్యూజిక్ ఏంటనేది అవేర్నెస్ వస్తుంది. అలాగే అమెరికాలో వచ్చే ఎవరైనా స్కూల్ నుంచే ఎవరైనా సరే మ్యూజిక్ ఒక సబ్జెక్ట్గా తీసుకునే తీరాలి, మస్ట్. ఏదైనా పర్లేదు, గిటార్, మ్యాండలిన్, వోకల్, పియానో, వయలిన్, ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకోవచ్చు. మ్యూజిక్ ఒక సబ్జెక్ట్గా తీసుకుంటేనే వాళ్ళకి ఫ్యూచర్లో మంచి కాలేజెస్లో అడ్మిషన్ దొరుకుతాయి. అది వచ్చి పెద్ద మ్యూజిషియన్గా అవ్వక్కర్లేదు, అట్లీస్ట్ ఆ మ్యూజిక్ని అప్రిషియేషన్ చేసే ఒక కెపాసిటీ ఒక బ్రెయిన్లో ఇంప్రూవ్ అవుతుంది. అది మంచి సిస్టమ్. అలాగే మన ఇండియాలో కూడా ప్రతి స్కూల్లోని మన ఇండియన్ క్లాసికల్, కర్ణాటక అయినా సరే, హిందుస్థానీ అయినా సరే, అలా ఒక సబ్జెక్టు పెడితే మన మన సంస్కృతిని మనమే డెవలప్ చేయాలి. చాలా సంతోషం అండి, నాకు ఆనందంగా మీతో స్పెండ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. Thank you.